అందరికీ నమస్కారం. నిన్న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్‌లో సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేకించి పూజలు జరిపించారండి. ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయంలో తొలిసారి దాడికి గజ్నీ మహ్మద్ అనే వ్యక్తి దాడి చేశారు అక్కడ. అది జరిగి 1000 ఏళ్లైన సందర్భంగా పురస్కరించుకొని ఆదివారం ఆయన అక్కడ పూజలు జరిపించారు. ఎప్పుడైనా చాలా వ్యతిరేక శక్తులు మన వెంట ఉంటూనే ఉంటాయి. కానీ మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండి వాటిని ఓడించాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిస్తున్నారు. చారిత్రాత్మకంగా ఉన్న సోమనాథ్ ఆలయానికి ఎన్నో సార్లు వ్యతిరేక దాడులనేవి జరిగినియి. కానీ వాటిని మనం ఐక్యంగా ఉంటూ వ్యతిరేకించాలి అని చెప్తున్నారు. అంతే కాదండి, సోమనాథ్ స్వాభిమాన్ పరువు పేరుతో అక్కడ వేడుకలనేవి జరిగినాయి. ఆ వేడుకలో ప్రసంగిస్తున్నారు. మనకి విధ్వంసం, ఓటమి అనేది కాకుండా విజయం, పునర్నిర్మాణం అనేది ఆలయ చరిత్రలో గుర్తుండిపోయేలాగా, విజయం, పునర్నిర్మాణం అనేది మనకు గుర్తుండిపోయేలాగా ఉండాలి. అంతా ఐక్యంగా ఉండాలి అని చెప్తున్నారు. అంతే కాకుండా అక్కడ శౌర్య యాత్ర జరిగింది. అక్కడ కళ్ళు కట్టి పడేసాయన్నమాట. ప్రజలందరికీ, అక్కడ ప్రాంత ప్రజలందరికీ హర్ హర్ మహాదేవ్ అని చెప్పి అందరి నోట మోగిపోయింది ఆ ప్రాంతమంతా. ఎందుకంటే అక్కడ శౌర్యయాత్రలో ఆలయ పునర్నిర్మాణం జరిగేటప్పుడు ఎంతోమంది యోధులు ప్రాణాలు కోల్పోయారండి. వాళ్ళ కోసం ఈ వేడుక అనేది జరిగింది. వాళ్ళందరినీ తలుచుకుంటూ 108 అశ్వాలతో వాహన శ్రేణి వెనక 108 అశ్వాలనేవి వచ్చాయి. మధ్యలో వాహన శ్రేణిని ఎంతో చక్కగా అలంకరించారు. మధ్యలో మోదీ గారు కూర్చొని డమరుకం మోగించారంట. ఎంతో ఆహ్లాదంగా ఉంది చూస్తుంటే, వింటుంటే అని చెప్తున్నారు. చాలా జరిగింది కార్యక్రమం అనేది. మన సోమనాథ్ దేవాలయాన్ని, మన చరిత్ర గల ఆలయాల్ని కాపాడుకోవటం మన బాధ్యత. మన స్వామిని మనం ఎప్పుడూ తలుచుకోవాలి. మన మనసులో ఉంచుకోవాలి. మనల్ని మనం మార్చుకోవాలి. అదే చెప్తున్నారు.